హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి తాపేశ్వరం మడతకాజా. మనకు తాపేశ్వరం అంటే బాగా గుర్తుకొచ్చే స్వీట్స్ మడతకాజా కదా. ఆ స్వీట్ని మన ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి తయారు చేసుకొని టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ కావాలని మరీ అడిగి చేయించుకొని తింటారు, అంత బాగుంటాయి. వీడియోని చూసే ముందు ఒక చిన్న విన్నపం, వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనకు మడత కాజాలు ఎలా చేసుకోవాలనేది కరెక్ట్గా తెలుస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదాని యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిటికెడు కుకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మరిగించుకున్న వేడి వేడి డాల్డాని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ డాల్డా బదులు మన నేతిని కూడా వాడుకోవచ్చు. ఇలా మరిగించుకొని వేడివేడిగా ఉన్న డాల్డా వేసుకోవడం వలన మనకు మడత కాజాలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే సాఫ్ట్గా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చపాతీ మిశ్రమాన్ని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో 1.5 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కప్పు మైదాకి 1.5 కప్పు వరకు పంచదారని తీసుకుంటున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని పంచదార అనేది మెల్ట్ అయ్యి తీగపాకం వచ్చే వరకు కరిగించుకోవాలి. ఇది మనకు తీగపాకం వస్తే సరిపోతుంది. ఇది పాకం వచ్చే లోపల మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక చిటికెడు లెమన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ని పోసుకొని కరిగించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా, పాకం అనేది ఇలా స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఇంత కరిగించుకున్న లెమన్ సాల్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇది లెమన్ సాల్ట్ లేని వాళ్ళు ఇక్కడ ఒక అరబద్ద నిమ్మరసాన్ని అయినా పిండుకోవచ్చు. ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవడం వలన మనకు సిరప్ అనేది చిక్కబడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకు మడత కాజాలు అంత బాగా వస్తాయి. చూసారు కదా, పిండిని ఇలా మీరు తిప్పినట్లుగా తిప్పుతూ బాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత పిండిని మనం ఇలా ఒకసారి రోల్ లాగా చేసుకుందాం. ఇలా రోల్ లాగా చేసుకున్న తర్వాత మనం వీటిని పీసెస్గా కట్ చేసుకుందాం. నేను ఇక్కడ 6 పీసులు వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ ముద్దలు అనేవి అతుక్కోకుండా ఉండటం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ మైదా పిండిని పైన చల్లుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని ఇక్కడ పొడి పిండిని చల్లుకొని చపాతీలాగా రుద్దుకోండి. ఇవి మందంగా అంటూ ఉండకూడదు. మనం ఎంత పలుచగా రుద్దగలిగితే అంత పలుచగా రుద్దుకోండి. చూసారు కదా ఎంత పలుచగా వచ్చాయో. ఇప్పుడు దీన్ని చేతి మీద వేసుకుంటే మనకు చేతి వేళ్ళు అనేవి కనిపిస్తున్నాయి. చూసారు కదా, అంత పలుచగా రుద్దుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే మిగిలిన ముద్దలను కూడా అలాగే చపాతీలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ వచ్చేసి 5 ముద్దల వరకు చపాతీలను రుద్దుకుంటున్నాను. మొత్తం రుద్దుకోవటం అయిన తర్వాత చపాతీ పైన ఇలా కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం కార్న్ఫ్లోర్ని కానీ మైదాని కానీ పైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం చేసి పెట్టుకున్న ఇంకొక చపాతీని దీనిపైన వేసుకోండి. ఇప్పుడు దీనిపైన కూడా కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని కొంచెం పొడి పిండిని కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా 5 చపాతీలను కూడా ఇలాగే ఒకదానిపైన ఒకటి ఇలా ఆయిల్ రాసుకుంటూ పొడి పిండిని జల్లుకుంటూ వేసుకోవాలి.
చూశారు కదా, ఇక్కడ నేను 5 చపాతీల వరకు స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి చపాతీ కర్ర తీసుకొని పైన మనం ఎంత పలచగా రుద్దగలిగితే అంత పలచగా రుద్దుకోండి. ఇలా రుద్దుకున్న తర్వాత చాకుతో చివరి అంచుల్ని కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకుందాం. ఇలా రోల్ చేసుకునేటప్పుడు మనకి రోల్ అనేది లూజ్ లేకుండా టైట్గా ఉండేలాగా ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. చివరిగా వెళ్ళిన తర్వాత కొద్దిగా ఉన్నప్పుడు కొంచెం వాటర్తో అంచులు తడుపుకోండి. ఇలా తడుపుకున్న తర్వాత చివరి అంచుల్ని కట్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. ఇలా అంచులు తడుపుకోవడం వలన అంచులు అనేవి చక్కగా అతుక్కొని ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు పైన కొంచెం ప్రెస్ చేసినట్లుగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ చివర ఈ చివర అంచుల్ని కట్ చేసుకోండి. మనకు ఎంత సైజ్ కావాలో ఆ సైజులో పీసెస్ని కట్ చేసుకోండి. ఇక్కడ నేను 1 అంగుళం పీసెస్ వరకు కట్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ వచ్చేసి మొత్తం 10 పీసెస్ వరకు వచ్చాయి. చూశారు కదా లోపల ఎంత పొరలుగా ఉన్నాయో. ఇప్పుడు ఈ పీసెస్ని వేలితో ఇలా ప్రెస్ చేసి చపాతీ కర్రతో రుద్దుకోవాలి. ఇలా అన్నిటినీ చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది ఎక్కువ హీట్ లేనప్పుడే మనం చేసి పెట్టుకున్న మడత కాజాలని ఇందులో వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇవి మెల్లగా కాలుతూ పైకి తేలుతాయి. చూశారు కదా ఇవి పైకి ఎలా వచ్చాయో. ఇలా లో ఫ్లేమ్లో కాల్చుకోవడం వలన లోపలికంటూ కాలి మంచిగా క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కాలుతుంది కానీ లోపల అలాగే పచ్చిగా ఉండిపోతాయి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా అన్నిటినీ షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని 2 వైపులా తిప్పుకోవాలి. మడత కాజాలు ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే సిరప్లో వేసుకుంటే ఇవి సిరప్ని చక్కగా పీల్చుకుంటాయి. వీటిని సిరప్లో 2 వైపులా తిప్పుకోవాలి. పెట్టుకొని ఒక 1/2 నిమిషం వదిలేయండి. 1/2 నిమిషం తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీటిని ఎక్కువసేపు పాకంలో ఉంచితే మనకు మడత కాజాలు అనేవి మెత్తబడిపోతాయి. అందుకని 1/2 నిమిషం కంటే ఎక్కువగా ఉంచొద్దు. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, మడత కాజాలు రెడీ అయిపోయాయి. ఇవి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉన్నాయి. మనం బయటికి వెళ్ళి కొని తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చక్కగా తినొచ్చు అన్నీ. మీరు కూడా చేసుకొని ఇవన్నీ తినండి. అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ గంట కొట్టడం మర్చిపోకండి.